మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 290వ నామం గురించి చెప్పుకుంటున్నాము. ఇది ఈ 290 నామంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సకలాగమ సందోహ శక్తి సంపుత మౌక్తిక అనేటువంటి నామం ఉంటుంది. మౌక్తిక లాస్ట్లో. అయితే ఇక్కడ సకల అంటే సమస్తమైన, ఆగమ సకలాగమ అని ఉంది కదా. ఇక్కడ సకలాగమ అంటే సకలాగమ ఇలా కలిసిపోయింది అక్కడ. కాబట్టి సకల ఆగములు. ఆగములు అంటే ఏమిటి? ఆగములు అంటే వేదములు అన్నమాట. కాబట్టి ఏంటి, వేదశాస్త్ర పురాణాదులందు ఏవైతే సమస్తమైనటువంటి ఆగమ సందోహ వేదశాస్త్ర పురాణములు అనేటువంటి ఉన్నవన్నింటినీ కూడా ఒక ముత్యపు చిప్పలో, అంటే ముత్యాన్ని పెట్టి ముత్యపు చిప్పలో ఏదైతే అలా ముత్యం ఎలా ఉంటుంది, ఈ వేదములన్నీ ఒక ముత్యం అనుకుంటే ఆ ముత్యమును మూసినట్టు ముత్యపు చిప్ప ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా అలాంటి ఆనిముత్యము వంటిది. అంటే సమస్త వేద శాస్త్రాలన్నీ కూడా అమ్మవారు అనేటువంటి అర్థము, ఆ యొక్క ఆనిముత్యం వంటిది అనేటువంటి అర్థంతో ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మీకు ఎవరికైనా సరే అనేకమైనటువంటి శాస్త్రాల గురించి తెలియాలనుకోండి, అప్పుడు ఈ నామం చేసుకోవాలి. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని చేసినట్లయితే శక్తి సంపుట మౌక్తిక అనేటువంటిది ఉంది. శక్తి సంపుట ముత్యపు చిప్పల యందు భద్రంగా ఉంచబడినటువంటి మౌక్తిక, ఆనిముత్యము వంటిది పరాశక్తి అని అర్థం. ఎవరికైనా సరే నాకు ఫలానా శాస్త్రాల మీద గ్రిప్ పెరగాలి, సహజంగా వాస్తులో కూడా ఏంటి, పడమర నైరుతి కనుక పాడైంది అనుకోండి, అంటే వెస్ట్ సౌత్ వెస్ట్ కనుక పాడైంది అనుకోండి, విద్యల మీద పెద్దగా ఇది ఉండదు. అలా కాకుండా మీరు కనుక వెస్ట్ సౌత్ వెస్ట్ బాగున్నట్లయితే విద్య అనేటువంటిది బాగా అబ్బుతుంది. అదేవిధంగా అమ్మవారి నామాల్లో ఈ నామం చేసుకున్నట్లయితే కూడా అనేకమైనటువంటి విద్యలు అమ్మవారే మనకిస్తుంది. ఎందుకంటే అన్ని విద్యలకు తానే కాబట్టి. అదేవిధంగా పురుషార్థప్రద తర్వాత నామం 291 నామం పురుష అర్థప్రద. అంటే ప్రద అంటే ఇచ్చేది. ఇక్కడ చూసుకున్నట్లయితే పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ్య మోక్షములు అనేటువంటి 4టిని కూడా ఇచ్చినది శ్రీదేవి. ధర్మ అర్థ కామ్య మోక్ష పురుషార్థాలు ఏంటంటే 4. ఆ 4టిని అమ్మవారు ఇస్తుంది. ధర్మము అంటే నువ్వు ధర్మంగా బ్రతికేటువంటి యోగాన్ని కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే కలుగుతుంది. అర్థ అంటే అర్థం అంటే ధనము, అది ధర్మార్థ కామ్య కోరిక, మోక్షాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ధర్మార్థ కామ్య మోక్షాలని పురుషార్థ ప్రద. అంటే మీకు ఎవరికైనా ధర్మార్థ కామ్య మోక్షాల్లో ఏం తగ్గినా ఓం పురుషార్థ ప్రదాయే నమః అని చెప్పి అనుకున్నట్లయితే కూడా రావడం జరుగుతుంది ఆ వ్యక్తికి. అదేవిధంగా పూర్ణ, పురుషార్థ ప్రద పూర్ణ అనేటువంటి నామాన్ని మనం కలుపుతూ ఉంటాం కదా. పురుషార్థ ప్రద పూర్ణ. పూర్ణ అంటే పూర్ణముగా ఉన్నటువంటిది అమ్మవారు. అంటే ఏమిటి, ఏదో సగం అరకొర లేదంట. అదేవిధంగా అమ్మవారిని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకు కూడా అరకొరగా ఉండదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? చక్కగా ఉన్నాయండి. అన్నీ చక్కగా తినగలుగుతున్నారు, అన్నీ తినగలుగుతున్నామండి. అన్ని ధర్మాలు మీరు పాటించగలుగుతున్నారా? పాటించగలుగుతున్నారు. అంటే ఏంటి, ధర్మములన్నీ పాటించడం. ధర్మ అర్థ చక్కగా మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా? కామ్యము అనుకున్నదల్లా ప్రతిదీ అవుతుందా లేదా? మోక్షము, మోక్షం అంటే ఎప్పుడు చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ జన్మలోనే నువ్వు జీవించి ఉండగానే అన్నిటి మీద నీకు అన్ని పనులు చేస్తూ దేని మీద నీకు కోరిక ఎటువంటిది లేకుండా ఒక బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోతే అదే మోక్షం, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత భోగిని, భోగములు గలది అమ్మవారు. భోగిని అంటే ఎటువంటి భోగములు అంటే ఇక్కడ లలిత సహస్రనామాలు చెప్పబడుతుంది. గృహము, శయ, వస్త్రము, ఆభరణములు, స్త్రీలేక పురుషుడు, పుష్పము, గంధము, తాంబూలము, ఇవన్నీ భోగములు. అష్టవిధములు దేవతా పూజలో ఈ అష్టవిధమైన కైంకర్యాలు చేస్తూ ఉంటారు.
చూడండి ఉయ్యాలు ఊపుతూ ఉంటాము, తాంబూలం పెడుతూ ఉంటారు, అదేవిధంగా ఒక శయ్య పెడతారు అక్కడ నిద్రించడానికని. ఇవన్నీ ఏంటంటే అష్టవిధమైనటువంటి భోగములు అంటారట. ఆ రకంగా ఇవన్నీ ఉన్నటువంటి అమ్మవారు భువనేశ్వరి అని చెప్పారు లాస్ట్లో. మళ్ళీ భువనేశ్వరి అంటే భువనములోకి ఈశ్వరి అధికారిని. ఈ ఎన్ని సమస్త భువనాలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఈశ్వరి, భువనేశ్వరి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదో చేస్తున్నాము, నా శక్తితో ఏదో చేస్తున్నాను, నా తెలివితేటలతో ఏదో చేస్తున్నాను, నా అంత గొప్పవాడు లేడు అనుకోవడం కాకుండా, ఈ కనబడుతున్నటువంటి ఈ శరీరము వెనకాతల ఒక శక్తి ఉంది, అది నడిపిస్తుంది. అది నడిపినంత కాలము మనము ఎన్నో గొప్పగా అనుకుంటూ ఉంటాం. అది ఎప్పుడైతే అయిపోతుందో ఇది మొత్తం అయిపోతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటూ అమ్మవారి నామాలు నిత్యము చేసుకొని తరిద్దాం. శ్రీమాత్రే నమః.